శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్టు పనుల టెండర్లలో అక్రమాలపై ఎట్టకేలకు ఉన్నతాధికారులు స్పందించారు. హిరమండల పరిధిలో 4.75 కోట్ల రూపాయల టెండర్లపై అధికారులు వ్యవహరించిన తీరును ఈటీవీ ఈనాడు వెలుగులోకి తెచ్చింది. రంగంలోకి దిగిన నీటిపారుదల అధికారులు పలు కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఈటీవీ ఈనాడు బయటపెట్టిన శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్టు R&R పనుల టెండర్ల అక్రమాలపై ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ప్రాజెక్ట్ ఎస్సీ డివిజన్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోట్ల రూపాయల పనులను ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా కాకుండా ఉద్దేశపూర్వకంగా 59 పనులుగా టెండర్లు పిలిచినట్లు ఎస్సీ గుర్తించాడు. మార్చి 30నే టెండర్లు తెరవకపోవడంపై ఎస్సీ ఆరా తీశారు. టెండర్ల వాయిదా సమాచారాన్ని ఉన్నతాధికారులకు ఎందుకు తెలపలేదని ప్రశ్నించారు. వాయిదా నోటీస్ ప్రతిలోనూ సాంకేతిక కారణాలు లేకపోవడాన్ని తప్పుపట్టారు. డిఆర్ రిజిస్టర్ కార్యాలయంలో ఒప్పంద పత్రాలు, టెండర్ నోటీసుల సంతకాలు ఉండకపోవడాన్ని గుర్తించారు. ఏఈలకు బదిలీ జరిగినా రిలీవ్ కాకపోవడంపై ఆరా తీశారు. ఈ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ని అవాయిడ్ చేయడం కోసం ఇలాంటిది చేశారు. టెండర్ నోటీస్ కూడా పై ఆఫీసులకు మాకు కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఇచ్చినట్టు కూడా ఏమీ లేవు. ప్రొసీజర్ నేను డిస్పాచ్ రిజిస్టర్లో కూడా చూశాను, ఇవన్నీ వెరిఫై చేసినాను, ఎవరికి ఏమీ ఇది సర్వ్ చేయలేదు. టెండర్లలో అక్రమాలపై వంశధార ఎస్సీ నివేదిక జిల్లా యంత్రాంగానికి చేరింది. కలెక్టరే నిర్ణయం తీసుకుంటారని అదనపు సంయుక్త కలెక్టర్ తెలిపారు. బీఆర్ఆర్ వారు కొన్ని టెండర్లు వేసినట్టు, మరి ఆ టెండర్లకు సంబంధించి కొన్ని అవకతవకలు జరిగినట్టు, ఆ తాలూకా ఈఈ గారి మీద వాళ్ళ ఎస్సీ గారే మరి ఒక కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ జిల్లా కలెక్టర్ వారికి సబ్మిట్ చేయడం జరిగింది. పరిశీలనలు చేసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు దాని మీద తదుపరి చర్య తీసుకుంటారు. టెండర్లలో అక్రమాలను విచారిస్తున్న అధికారులపై అప్పుడే రాజకీయ ఒత్తిళ్లు మొదలైనట్లు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా పనుల వ్యవహారం పారదర్శకంగా జరగాలని కోరుతున్నారు.